సయాటికా పెయిన్‌కి ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ఉందా? ఒకవేళ బ్యాక్ నుండి నొప్పి మొదలయ్యి కాళ్ళ వరకు వెళ్తుందా? లేదంటే కూర్చోవడం కష్టంగా ఉందా? లేదంటే నడిచినప్పుడు, లేదంటే ఏదైనా పొజిషనల్ చేంజ్ చేసినప్పుడు ఈ బ్యాక్ దగ్గరున్న నొప్పి సడన్‌గా రేడియేట్ అవుతుందా? ఇది సాధారణంగా బ్యాక్ పెయిన్ కాకపోవచ్చు. చాలా కేసెస్‌లో ఇది సయాటికా పెయిన్. అంటే మీ బ్యాక్‌లో ఉన్న ఏదైనా డిస్క్ ప్రాబ్లమ్ వల్ల గానీ, లేదంటే స్పైనల్ కార్డ్ కంప్రెషన్ వల్ల గానీ ఈ పెయిన్ అనేది వస్తుంది. సో, సయాటికా అంటే ఏంటంటే స్పైన్ నుండి సయాటిక్ నర్వ్స్ వెళ్ళే పెద్ద నర్వ్ ఒకటుంటుంది. అది ఇరిటేట్ అవుతే బ్యాక్ నుండి హిప్పు, థై, లెగ్ వరకు పెయిన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఈ నొప్పి ఎలా ఉంటుంది? షార్ప్‌గా, మంట మండినట్టుగా, ఏదో కాల్చినట్టుగా ఉంటుంది. సో, బేసిక్‌గా ఈ ప్రాబ్లమ్ ఎలా వస్తుంది? ఫస్ట్ కామన్ రీజన్ డిస్క్ బల్జ్ వల్ల, అంటే స్లిప్ డిస్క్ వల్ల. దీనివల్ల ఏమవుతుంది? ఈ డిస్క్ అనేది ఈ నర్వ్ మీద ప్రెషర్ పడుతుంది. సో, కొంతమంది దీనికి టాబ్లెట్స్ తీసుకుంటారు, కొంతమంది రెస్ట్ తీసుకుంటారు. కానీ అది టెంపరరీగానే రిలీఫ్ ఇస్తుంది. ఇక్కడ భయం ఏంటంటే చాలామంది డిస్క్ ప్రాబ్లమ్ అంటే సర్జరీ అవసరం పడుతుందా అని కంగారు పడుతూ ఉంటారు. కానీ ఇనిషియల్‌గా చిన్న చిన్న డిస్క్ బల్జ్‌లు, చిన్న చిన్న నర్వ్ ఇరిటేషన్స్, ఇంజెక్షన్స్ నర్వ్ రూట్ బ్లాక్‌తోని మనం ఈ పెయిన్ అనేది 90% తగ్గించేయొచ్చు. ఇంజెక్షన్ ఎలా పనిచేస్తుంది సార్ అంటారు. సో, ఈ ఇంజెక్షన్ అనేది మనం ఎక్స్‌రేలో చూసి నర్వ్ దగ్గర యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మెడిసిన్ అనేది ఇస్తూ ఉంటారు. అది ఆ నర్వ్ దగ్గరున్న వాపుని, ప్రెషర్‌ని తగ్గించి పెయిన్ అనేదిని తగ్గిస్తుంటది. సార్, ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది యాక్చువల్లీ? ఇది ప్రొసీజర్ అంటే ఆపరేషన్ కాదు. చిన్న సూదితో ఫ్యూ మినిట్స్‌లో హాస్పిటల్ స్టే లేకుండా సింపుల్‌గా అయిపోతుంది. ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మ్యాజిక్ కాదు. దీంతో పాటు ఫిజియోథెరపీ ప్లస్ పోస్చర్ కరెక్షన్ అనేది చేసుకోవాలి. సార్, ఎవరికి బెస్ట్ సార్ ఇది? అంటే రీసెంట్‌గా ఎవరికైనా డిస్క్ బల్జ్‌తోని సయాటికా పెయిన్ రావడం, మోడరేట్ డిస్క్ సమస్యలు, అంటే సర్జరీ అవాయిడ్ చేద్దాం అనుకున్న వాళ్ళ కోసం. సార్, ఈ ఇంజెక్షన్స్ ఎవరికి వర్క్ అవ్వకపోవచ్చు. సివియర్ నర్వ్ డ్యామేజ్ అయిన వాళ్ళకి, లేదంటే ఏదైనా వీక్‌నెస్ ఉన్నా, బ్లాడర్ ప్రాబ్లమ్ ఉన్నా, లేట్ స్టేజెస్‌లో, లేదంటే పోస్టీరియర్ కంప్రెషన్ ఉంటదనమాట స్పైనల్ కార్డ్ మీద. అలాంటి వాళ్ళలో ఈ ఇంజెక్షన్స్ పెద్దగా పనిచేయకపోవచ్చు. పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇయర్స్‌తో పాటు ఈ పెయిన్ అనేది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. పెయిన్ కిల్లర్స్ చేసుకుంటూ, మసాజ్ చేసుకుంటూ. సో, సయాటికా అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి సర్జరీ లేకుండా చాలా మట్టుకు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్‌కి ఈ చిన్న రూట్ బ్లాక్స్‌తోని మనం పెయిన్ అనేది టోటల్‌గా ఎలివేట్ చేయొచ్చు.